దేవుణ్ణి అనుసరించాలి. దేవుడు తప్ప ఇంకో ధ్యాస మనకు ఉండకూడదు. మన గుండె ఎట్లా కొట్టుకోవాలి? దేవుడు 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 అని కొట్టుకోవాలి. స్తోత్రం. కట్టేది దేవుడు దేవుడు అని కొట్టుకోవాలి మన గుండె. అంటే ఎంత ధ్యానము దేవుని మీద వస్తే మన గుండె అట్లా కొట్టుకుంటదండి. మనము కూడా ఏదన్నా జరిగితే యేసయ్యా స్తోత్రం, యేసయ్యా అన్న మాట రావాలి. యేసు రక్తమే జయం అన్న మాట రావాలి. ఆ జాసలో ఆ ధ్యానములో ఎప్పుడైతే మనం ఎదుగుతున్నామో, ఎప్పుడైతే బ్రతుకుతున్నామో, ఎప్పుడైతే నడుస్తున్నామో ఆయన అనుసరించే వారం. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయనను అనుసరించే వారం. బైబుల్ చదువుతుంటే ఆయనను అనుసరించే వారం. ఉదయం సాయంత్రం ప్రార్థన చేస్తుంటే ఆయనను అనుసరించే వారం. ఏ శోధన వచ్చినా దేవుని మీద ఆనుకుంటే, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే, దేవునికి అప్పగించుకుంటే ఆయనను అనుసరించిన వారం అవుతాం. చేతులెత్తి స్తోత్రం. చెట్టుకు నీళ్లు పోసినంత కాలమే పచ్చగుంటది. వినాలి, కొద్ది మాటలే, కొద్దిసేపే. చెట్టుకు నీళ్లు పోసినంత కాలమే పచ్చగుంటది. చెట్టుకు నీళ్లు ఉన్నంత కాలమే పూత వస్తుంది. చెట్టుకు నీళ్లు ఉన్నంత కాలమే కాతొస్తుంది. నీవు కూడా ఆయనను అనుసరించినంత కాలమే బాగుంటావు. స్తోత్రం. ఆయనను ఎంత అనుసరిస్తావో అంత బాగుంటావు. స్తోత్రం. ఎంత అనుసరిస్తే, దేవుణ్ణి ఎంత అనుసరిస్తే అంత బాగుంటావు. నువ్వు లోకాన్ని ఎంత అనుసరిస్తే దేవునికి అంత దూరం వెళ్ళిపోయిన వ్యక్తి అవుతావు. ఆమేన్. బైబిల్ గ్రంథంలో ఎందరో మాదిరిగా మనకున్నారండి. వారి సుఖభోగములను వదిలిపెట్టి, వారి సంపాదనను వదిలిపెట్టి దేవుణ్ణి అనుసరించిన వారు వరదిల్లారు. ఇప్పుడు పరలోక రాజ్యంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 1వ వచనం చదవండి. 26 1వ వచనం. అంతటా యూదా యూదా జనులందరూ ఉజ్జయాలు తీసుకొని అమాజ్యకు బదులుగా రాజుగా నియమించారు. ఉజ్జయను రాజుగా నియమించారు. ఉజ్జయ చేసిన పని ఏమిటంటే, దేవునికి స్తోత్రం, అతడు రాజైనది మొదలుకొని, అతడు అధికారం పొందినది మొదలుకొని, ప్రజలు అతన్ని ఎన్నుకున్నది మొదలుకొని, నియమించింది మొదలుకొని, ఉజ్జయ దేవుణ్ణి అనుసరించాడట. దేవునికి స్తోత్రం. ఎవరిని అనుసరించాడట? దేవుణ్ణి అనుసరించేవాడు. 3వ వచనం చదవండి. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 14 ఏళ్లవాడై యెరూషలేములో 82 సంవత్సరములు ఏలెను. 82 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు పేరు ఎకొల్యా. అతను తన తండ్రి అయిన
అమధ్యాచర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. దేవుని ప్రత్యక్షత విషయమందు దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో దినాలలో అతడు దేవుని ఆశ్రయించాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. అల్పులను అయోగ్యులను నీవే మాట్లాడు. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. చూడండి, ఈ ఉజ్జయ చరిత్ర ఎంతో బలమైనది, ఎంతో శక్తివంతమైనది. ఎన్నో కార్యాలు చేసిన వాడు, ఎన్నో కట్టించిన వాడు, ఎంతో ప్రజలకు బుద్ధి చెప్పిన వాడు. దేవునికి స్తోత్రం. జ్ఞానము కలిగినటువంటి, తెలివి కలిగినటువంటి జక్కరయ్య దినాలలో ఉన్నాడు. స్తోత్రం. ఆ దినాలు జ్ఞానముతో నింపబడిన దినాలు, ఆ దినాలు తెలివి కలిగిన దినాలు. ఆ దినాలలో ఉన్నాడు. ఆ దినాలలో ఉండి ఏం చేశాడట? దేవుణ్ణి అనుసరించాడట. దేవుణ్ణి అనుసరించినంత కాలము అతన్ని ఏం చేశాడట? దేవుడు వర్ధిల్ల చేశాడట. గ్రహించండి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి అనుసరించినంత కాలమే వర్ధిల్లుతావు. నువ్వు నెల అనుసరించు, నెల వర్ధిల్లుతావు. సంవత్సరం అనుసరించు, సంవత్సరం వర్ధిల్లుతావు. 5 సంవత్సరాలు అనుసరించు, 5 సంవత్సరాలు వర్ధిల్లుతావు. 10 సంవత్సరాలు అనుసరించు, 10 సంవత్సరాలు వర్ధిల్లుతావు. నీ బ్రతుకు కాలం అంతా కూడా అనుసరించు, నీ బ్రతుకు కాలం అంతా కూడా వర్ధిల్లుతావు. నువ్వు అనుసరించినంత కాలమే వర్ధిల్లుతావు. స్తోత్రం కదా. తర్వాత అంతే సంగతి. చెట్టు నీళ్ళున్నంత కాలమే కదండి పచ్చగా ఉండేది. స్తోత్రం. నీళ్ళున్నంత కాలమే కదా పచ్చగా ఉండేది. కనుక నువ్వు అనుసరించినంత కాలమే బాగుంటావు, అనుసరించినంత కాలమే వర్ధిల్లుతావు, అనుసరించినంత కాలమే దీవించబడతావు, అనుసరించినంత కాలమే మేలు అనుభవిస్తావు. తర్వాత ఎండిపోతావు. అనుసరించకుంటే ఎండిపోతావు. అది దేవుని పద్ధతి. అది నీటి కాలువ ఓడన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె నుండును. అతడు చేయనదంతా కూడా అనుసరించినంత కాలమే. నీటి కాలువ ఓడన ఉన్నంత కాలమే పచ్చదనం. స్తోత్రం. దేవుణ్ణి అనుసరించినంత కాలమే జయం. దేవుణ్ణి అనుసరించినంత కాలమే వర్ధిల్లుట. దేవుణ్ణి అనుసరించినంత కాలమే కొనుట, కట్టుట, అమ్ముట. తర్వాత స్తోత్రం. బేగం బజార్లో నేను పనిచేసినప్పుడు నాతో పాటు బేగం బజార్లో ఒక యవనస్తుడు పనిచేసేవాడు. అతడు కనీసం రోజుకు 2,000 రూపాయలు సంపాదించేవాడు. ఒక రోజు నేను ఉస్మానియా కాడికి వెళితే అతడు అడుక్కుంటుండు. నేను పరిశాన్ అయిపోయాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తేజు పాజు అవుతుంది, పాజు కనుక యథార్థముగా బ్రతికినంత కాలమే. స్తోత్రం. యథార్థంగా చేసినంత కాలమే. మన మనసు దేవుని వైపు త్రింపబడినంత కాలమే మనం వర్ధిల్లుతాం. స్తోత్రం. చూడండి, ఇస్కారియతు యూద విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే
అతనికి డబ్బు సంచి ఉట్టిగానే చేతికి రాలే. 12 మందిలో నమ్మకస్తుడుగా కనబడ్డాడు ప్రారంభంలో. 12 మందిలో నమ్మకస్తునికే ఇస్తారా లేదా డబ్బు సంచి? కొంచెం అటు ఇటు ఉంటే అసలు ఇయ్యరు కదా. మరి ప్రారంభంలో ఎంతో నమ్మకత్వాన్ని కనబర్చాడు కనుకనే ఇస్కారియతు యూదకు డబ్బు సంచి అప్పగించబడ్డది. అతడు యేసు ప్రభుని అనుసరించినంత కాలము, స్తోత్రం, ఆయనను అనుసరించినంత కాలము, ఆయనను వెంబడించినంత కాలము, ఆయనతో ఉన్నంత కాలము సుఖపడ్డాడండి. ఆత్మీయంగా వర్ధిల్లాడు, ఆత్మీయంగా బలపడ్డాడు. ఈ 11 మంది దృష్టి ఇస్కారియతు యూద మీదనే. ఎందుకు? గొప్ప అధికారం అతందే, దేవునికి స్తోత్రం. డబ్బు సంచి అతందే. ఎవరు డబ్బులు ఇచ్చినా ఇస్కారియతు యూదకి ఇయ్యాలి. ఇప్పుడు ఇస్కారియతు కాదు, జపనీయ శాస్త్రయ్య గారు వాని పేరు తస్కరెత్తు పెట్టాడు. ఇస్కారియతు కాదు, తస్కరెత్తు. దేవుని బిడ్డలారా, ఇది మనకు కూడా చెందిన వాక్యం, నీకు నాకు చెందిన వాక్యం ఏంటంటే దేవుని అనుసరించినంత కాలమే అధికారం ఉంటది. దేవునికి స్తోత్రం. దేవుని అనుసరించినంత కాలమే డబ్బు సంచి మన చేతిలో. దేవుణ్ణి అనుసరించినంత కాలమే గెలవగలుగుతాం. దేవుణ్ణి అనుసరించినంత కాలమే సాధించగలుగుతాం. దేవుణ్ణి అనుసరించినంత కాలమే సంపాదించుకోగలుగుతాం. స్తోత్రం. కానీ దేవుణ్ణి వదిలిపెడితే అన్ని మనల్ని వదిలిపెడతాయి. ఇంతకుముందు చెప్పాను కదా, ఒక తాసుపాము చంపిన పెద్ద తాసుపాము, మామూలు తాసుపాము కాదు, పెద్ద తాసుపాము. అది ఒక పొక్కలకు జొరింది. పొక్కలకు జొరితే పాము గుణం ఏంటంటే పొక్కలకు అయిన తర్వాత అది వలం అంతా అటు రిటర్న్ చేసుకొని తలకాయ ఇటు పెడుతుంది. కానీ అది పొక్కలకు జొరింది, చాలా పెద్ద పాము కనుక పొక్కలకు జొచ్చి దానికి వలం మలుపు రాకుండా మళ్ళీ అది రిటర్న్ వస్తుంది. రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా కొద్దిగా అయితే తలకాయ బయటకు వస్తుందని వేసిన చంపేశాను. కనుక దానికి ఎన్నో పిడుదులు పట్టుకున్నాయి. చచ్చిపోయిన తర్వాత పిడుదులు అన్ని ఆ పామును వదిలిపోతున్నాయండి. స్తోత్రం. కనుక ఎన్నో మనల్ని పట్టుకున్నాయి, సచ్చేదాకా వదిలాయి. కొందరికి సచ్చేదాకా వదిలేయండి. కానీ మనం క్రీస్తులో చనిపోతే అన్ని వదులుతాయి. స్తోత్రం. క్రీస్తులో చనిపోయిన వారమై ఉంటే, క్రీస్తులో చనిపోతే ఆశలు కూడా చనిపోతాయి. స్తోత్రం. కనుక అతని చేతిలో డబ్బు సంచి ఉన్నప్పటికైనా, ఎంతో మంది ఇచ్చినప్పటికైనా, ఆ సంచిలో డబ్బులు పడుతున్నప్పటికైనా అతడు ఆ డబ్బులు దొంగిలించేవాడు. ఆ బుద్ధి తర్వాత స్టార్ట్ అయింది. దొంగిలించే బుద్ధి తర్వాత స్టార్ట్ అయింది. ప్రారంభంలో చాలా నమ్మకస్తుడు. ప్రారంభంలో ఎలా ఉన్నాడంటే, అబ్బాయి ఇలాంటి వారు రక్షణ పొందారా అన్నట్టుగా ఉన్నాడు. కానీ తుదకేమైపోయింది? దొంగిలించే బుద్ధి వచ్చింది. ఎప్పుడు దొంగిలించే బుద్ధి వచ్చింది? ఇక హృదయములో దేవుణ్ణి అనుసరించడం వదిలిపెట్టాడు. యేసు రక్తమే దేవుణ్ణి అనుసరించుట వదిలిపెట్టాడు. దుర్బుద్ధి వచ్చింది, దొంగిలించే బుద్ధి వచ్చింది. లాస్ట్కి ఏమొచ్చిందంటే అమ్ముకునే బుద్ధి కూడా వచ్చింది. ఏ బుద్ధి వచ్చింది?
అంతే, ఇంత స్టార్ట్ అవుతుంది. చిన్న సంఘం కదా, ఏం పోతాంలే ఈరోజు. స్తోత్రం. తర్వాత ఇంకా అంతే, దొంగిలించే బుద్ధి వస్తుంది. తర్వాత అమ్ముకునే బుద్ధి వస్తుంది. కనుక దేవుని బిడ్డారా, ఉజ్జియ దేవుణ్ణి అనుసరించినంత కాలమే దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. స్తోత్రం. ఇస్కరియోతు యూదా అనుసరించినంత కాలమే అతని చేతిలో డబ్బు సంచి, అనుసరించినంత కాలమే అపోస్తలుడని అతనికి పేరు కదా. అనుసరించినంత కాలమే. మన గతి కూడా అంతే, అనుసరించినంత కాలమే అన్ని బాగుంటాయి. స్తోత్రం. మన ఎంబడి దేవుడు వస్తాడండి, దేవుని ఎంబడి మనం పోవాలా. స్తోత్రం. కాపరి ఎంబడి గొర్రెలు పోవాలి కదా. కాపరి ముందు నడితే గొర్రెలు వెనకొస్తాయి. కానీ మనం ఏం చేస్తామంటే ముందు పెడతాం. ఏసయ్య నువ్వు ముందు నడువు. చాలా మంది ముందు పెడుతున్నారు. ఇప్పుడు నువ్వే స్వస్థపరచు, నువ్వే బాగు చేయి, నువ్వే రోగము తొలగించు. ఆయనకు పని చెప్పేటోళ్ళు అయ్యారు. ఆయన పని చేయమన్నాడు, దేవునికి స్తోత్రం. ఆయన చేయమన్నాడు, రోగములు స్వస్థపరచమన్నాడు, దయ్యములను ఎల్లగొట్టమన్నాడు, చనిపోయిన వాడిని ఆయనకు పని చెప్పేటోళ్ళు అయ్యారండి. యేసు రక్తమే. బంగారు ఉంగురాలు పెట్టుకొని, టైలు కట్టుకొని, మీసాలకు రంగులు వేసుకొని, తలకు రంగులు వేసుకొని బాగా స్టైల్గా తయారై ఇప్పుడు యేసయ్యకే పని చెప్తుర్రు. యేసయ్య వీళ్ళ పరిచారకుడా? యేసు రక్తమే. మనం యేసయ్యకు పరిచారకులం. దేవునికి స్తోత్రం. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని అనుసరించినంత కాలమే వర్ధిల్లుతాము. స్తోత్రం. దేవుని అనుసరించినంత కాలం ఆయన దృష్టి మన మీద ఉంటది. దేవుణ్ణి అనుసరించినంత కాలం ఆయన మనకు అండగా ఉంటాడు. దేవుణ్ణి అనుసరించినంత కాలం ఆయన మనకు కొండగా ఉంటాడు. దేవుణ్ణి అనుసరించినంత కాలము ఆయన సమస్తము, ఆయన మనకు సర్వం. స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంత గ్రామానికి వెళితేనే ఎవరు ఆయన నమ్మలేదండి. తన సంత సహోదరుడు శిష్యుడైపోయాడు. స్తోత్రం. ఎవరు 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 ఇన్లేదా మీరు? తన సంత సహోదరుడు. ఆమేన్, స్తోత్రం. సంత సహోదరుడు శిష్యుడు అయిపోయాడండి. ఇంటి వాళ్ళని ఎవరన్నా నమ్ముతారా? ఇప్పుడు భార్య ప్రార్థన ఎక్కువ చెప్తా, సాలే నీ భక్తి, నేను వచ్చిన నీకు తెలియదు, అన్నం వెయ్యవా? భర్త ఎక్కువ భక్తి చేస్తే భార్య, భార్య ఎక్కువ భక్తి చేస్తే భర్త. కానీ ఇంట్లో సహోదరుడు, యేసు ప్రభుకు సహోదరుడు యాకోబు తర్వాత పుట్టినవాడు యేసు ప్రభుకు శిష్యుడు అయిపోయాడు. ఆ దైవత్వాన్ని ఇంత గ్రహిస్తే శిష్యుడు అయ్యాడండి. స్తోత్రం. ఆ దైవత్వం పట్ల ఎంత గౌరవం ఇస్తే శిష్యుడు అయ్యాడు. ఆయన దైవము, ఆయన యేసు ప్రభు, ఆయన దేవుడు అని నమ్మేపటికేనా కదా శిష్యుడు అయ్యాడు. మనం నమ్ముతామా? మన ఇంట్లో ఎవరిని నమ్మం. దాన్ని అనుసరించే వాళ్ళు చాలా మంది అయిపోతారు ఈ దినాలలో. అబద్ధమే అబద్ధం.
ఆడ టీవీలు వస్తుందట, పాస్టర్ బొమ్మ టీవీలు వస్తుందట, టీవీ కాడ పోయి కూర్చుంటుర్రండి, వచ్చేటప్పుడు కానికేసి వస్తారు. ఓవా ఈ సేవలు ఉన్నాయి యేసుప్రభు కాలంలో. మరి ఎవరిని అనుసరిస్తున్నారు వాళ్ళు? టీవీ బొమ్మను అనుసరిస్తున్నారు. అసలు యేసుప్రభు బొమ్మనే అయ్యొద్దండి, పక్క సాతాను. ఆ యేసుప్రభు బొమ్మ ఎవడండి? వాడు ఎవడు? మనిషి. స్తోత్రం. వాడు ఎవడో మనిషి. వాడు నా యేసయ్య పవిత్రుడండి. దేవునికి స్తోత్రం. ఒక్కసారి నీకు నాకు కనబడితే మన జీవితమే ధన్యమైపోతుంది. మన ప్రార్థనలు అడగాలి, ఒక్కసారి కనబడయ్యా. స్తోత్రం. ఒక్కసారి కనబడతాడో లేదో నాకైతే నమ్మకం లేదు, కానీ మోసి అడిగితేనే కనపడలే, మనకేం కనబడతాడు? ఒక్కసారి కనపడంటే లేదు అసలు నా చూస్తావా? చూస్తే బతకవురా బాపు. ఏ నరుడు చూసి బ్రతకలేడు. ఏదో కోరుకున్నావు కనుక బండ సందులో చూడు ఇట్లా దాటిపోతా. స్తోత్రం. బండ సందులో ఇట్నే చూస్తుండగా అట్లా దాటిపోయాడట. దేవునికి స్తోత్రం. కానీ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడ్డ గొప్ప మాట ఏమిటంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని అంతగా అనుసరించాలండి మనము. దేవునికి స్తోత్రం. బ్రతుకు కాలమంతా కూడా అనుసరించాలి. ఆయనలో మన ఏళ్ళు పారకపోవాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఏళ్ళు పారకపోవాలి. ఎవరన్నా సంపుతానంటే కూడా సంపండి, ఏమైతుంది? మేము యేసయ్య బిడ్డలం అని చెప్పే అంతగా ఏళ్ళు వాడకపోవాలి. మీ కులం మారిందా? మాదిగోళ్ళేనా? మాదిగోళ్ళే ఎట్లా పోతారు పరలోకం? స్తోత్రం. మాదిగోళ్ళు ఓరు పరలోకం. ముఖాలు ఎట్లయితే తెలుస్తుంది, నల్లగా అయితే. నీ జనసంఖ్యలో నీ పేరు క్రైస్తవునిగా కనబడాలి. ఆమేన్. నీ జనసంఖ్యలో క్రైస్తవుడు అని పేరు కనబడాలి. నువ్వు కొంచెం నీతి తక్కువ చేసిన కానీ అబ్బా సంఖ్యలో పేరు ఉన్నదిరా, వీన్ని ఎట్లయినా తీసుకోవాలి పరలోకానికి. దేవునికి స్తోత్రం. కాదండి, యేసోపుకి ఇల్లు ఉందా? బెత్లెహేములో ఇల్లు ఉందా? ఇల్లుంటే మరి ఆ సంఖ్యలో రాయబడటానికి మరి అమ్మ యోసేపు వెళ్ళారు కదా. మరి ఇల్లుంటే ఆడు ఉండొచ్చు కదా. కూలిపోయిందో, గోడలు ఉన్నదో, లేకుంటే ప్లాట్ స్థలమో ఆడు ఉండొచ్చు కదా. అది ఇల్లు లేదు, ఖాళీ వంశావళి అక్కడ ఆ ఊళ్ళో ఉంది. ఖాళీ వంశావళిలో పేరు రాయించుకోవడానికి మాత్రమే వెళ్ళారు, ఇల్లు లేదు. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు ధ్యానించుకుంటే ఇల్లే లేదు. స్తోత్రం. ఇల్లుంటే ఆ పసుల పాకలకి వెళ్ళేవారా? చెప్పండి, మీరే చెప్పండి. ఇల్లుంటే పసుల పాకలకి వెళ్ళేవారా? ఇల్లు లేదు కనుకనే ఖాళీ పేరు రాయించుకోవటానికి వెళ్ళారు. అది సంభవించింది అక్కడ. స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నక్షత్రాన్ని అనుసరించితే నక్షత్రము యేసు క్రీస్తును బయలుపరిచింది. దేవునికి స్తోత్రం. కనుక నక్షత్రాన్ని అనుసరించినప్పుడు ఎక్కడికి వెళ్ళారు? రాజు దగ్గరికి వెళ్ళారు. నాకు పెద్ద అనుమానం చుట్టుకుంది మీ విషయమై. స్తోత్రం. ఈ మధ్యలో బాగా అనుమానం, ఈ 2-3 నెలల్లో చాలా అనుమానం వచ్చేసింది. ఇంతకాలం రాలేదు కానీ 3 నెలల్లో అనుమానం వచ్చేసింది.
ఏంటి నేనేం చెప్తున్నా వాళ్ళు ఏం చెప్తున్నారు? మీరు అనుసరిస్తున్నా, దేవుణ్ణి అనుసరిస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి అనుసరించినంత కాలము దేవుడు మిమ్మల్ని వర్ధిల్లజేస్తాడు. అదే చదువుతున్నాం కదండి 5వ వచనంలో. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించాడు. ఉజ్జియా దేవుని ఆశ్రయించాడు. దేవుని ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేశాడు. సపలు బట్టి నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలమే వర్ధిల్లుతావు. అది దేవుణ్ణి ఆశ్రయించినంత కాలమే అపోస్తులని పేరు వచ్చింది. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలమే దేవునితో ఉండి అనుభవించాడు, దేవునితో ఉండి ఎదిగాడు, దేవునితో ఉండి డబ్బు సంచి పట్టుకునే యోగ్యతను పొందుకున్నాడు. ఎప్పుడైతే నేను యేసు ప్రభును అమ్ముకుంటానన్న తలంపు వచ్చిందో, అనుసరించడం వదిలిపెట్టాడో, తన కుటుంబ స్థితిగతి, తన వ్యక్తిగత స్థితిగతి మీకు తెలుసునో తెలియపోనో కానీ స్తోత్రం, అతని ఇల్లు, అతని జీవితం పెంట కుప్పగా మారిందండి. పోయిన వారం కూడా చెప్పాను, ఏ వస్త్రాలు లేకున్నా, ఏ అన్నము లేకుండా ఏలియా దేవుణ్ణి అనుసరించాడు. దేవునికి స్తోత్రం. ఏ అన్నము లేకుండా, ఏ వస్త్రాలు లేకుండా, ఏ సుఖభోగాలు లేకుండా, టైముకు తిండి లేకుండా ఎలీషా దేవుణ్ణి అనుసరించాడు. అపోస్తలులు దేవుణ్ణి అనుసరించాడు. పౌలు దేవుణ్ణి అనుసరించాడు. మోషే దేవుణ్ణి అనుసరించాడు. దేవునికి స్తోత్రం. ఆలోకు దేవుణ్ణి అనుసరించాడు. ఏలియా దేవుణ్ణి అనుసరించాడు. భక్తులు అనుసరించిన, దేవుణ్ణి అనుసరించిన, ఆయన హృదయంను సంతోషపరిచినటువంటి భక్తులు మనకు మాదిరిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎవరినో ఒకరిని మాదిరిగా పెట్టుకో. రూతు అత్తను అనుసరించి చెడిపోయిందా అండి? మరి మనం దేవుణ్ణి అనుసరిస్తే చెడిపోతామా? ఈ కడుపుకి ఎందుకండి స్తోత్రం? ఈ జానడి కడుపుకే బాధపోడు, జానడి కడుపుకే పనిచేస్తుడా? మానవుడు రొట్టె వల్ల జీవించడు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని దేవుడు చెప్తే, మానవుడు రొట్టెకే పాకులాడుతుండు. రొట్టె 30 సంవత్సరాలే ఏ రొట్టె కొరకు పాకులాడలే నేను. స్తోత్రం. ఏ రొట్టె కొరకు పాకులాడలే. మళ్ళీ మీరిచ్చింది ఏం వేలు కాదు. మరి 30 సంవత్సరాలు దేవుడు నన్ను పోషించలేదా? నా అక్కలు తీర్చలేదా? నా అవసరతలు తీర్చలేదా? దేవునికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి అనుసరించినంత కాలం వర్ధిల్లుతాం. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి అనుసరించు, వర్ధిల్లుతావు. దేవుడు నిన్ను వర్ధిల్ల చెప్తాడు. స్తోత్రం. దేవుడు నిన్ను పోషిస్తాడు. దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు. దేవుడు నీకు సమృద్ధి ఇస్తాడు. దేవునికి స్తోత్రం కదా. ఆ రాజుల గ్రంథములో ఒక ప్రవక్తల శిశుని భార్య దేవుని మాటను అనుసరించి దేవుడు చెప్పిన మాట అని నమ్మి కదా. అమ్మ నీ ఇంట్లో ఏముంది? నా ఇంట్లో నూనె కొండ ఉందయ్యా. స్తోత్రం. దేవుని మాటను అనుసరించి చేస్తే కుండలన్నీ నూనెతో నిండలేదా? దేవుని మాటను అనుసరించి ఏలియాకు ఒక్క రొట్టె చిన్న అప్పం తీసుకొచ్చి దేవుణ్ణి అనుసరిస్తే ఆమె బుడ్డిలో పిండి నూనె పైకి రాలేదా? కరువు దినాలు పోషించబడలేదా?
దేవుని మాటను ఎందుకు మీరు అనుసరించరు? దేవునికి స్తోత్రం. దేవుని మాటను ఎందుకు అనుసరించరు? దేవుని మాటను అనుసరించినంత కాలమే నువ్వు వర్ధిల్లుతావు. ఉజ్జియా దేవుని మాటను అనుసరించినంత కాలమే వర్ధిల్లుండు. తర్వాత గర్విష్ఠుడయ్యాడట. తర్వాత నా అంతటో లేడు అనుకున్నాడట. ఇది అంతెక్కడిదండి? ఇది అంతెక్కడిది? ఉజ్జియా ఇది ఎక్కడిది? ఈ దేవుడు ఇచ్చాడు. దేవుడు వర్ధిల్ల చేస్తే కలిగింది. దేవుడు వర్ధిల్ల చేస్తే సమకూర్చబడ్డది. నువ్వు గర్విస్తావా? గర్వించిన వెంటనే కుష్ఠరోగం వచ్చింది ఆయనకే. స్తోత్రం. దేవుణ్ణి అనుసరించినంత కాలం వర్ధిల్లాడు. దేవుణ్ణి అనుసరించినంత కాలం ఆరోగ్యంగా ఉన్నాడు. దేవుణ్ణి అనుసరించినంత కాలం సమృద్ధి. దేవుణ్ణి అనుసరించినంత కాలం ఇంకా కొదవలేదు, కొరత లేదు. ఎప్పుడైతే గర్వించి, స్తోత్రం, పడిపోవటకు ముందు ఏమి నడుతుందట? గర్వము నడుతుందట. కనుక గర్వించాడు. గర్వించిన వెంటనే కుష్ఠరోగం వచ్చేసింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ విషయంలో మనము గర్వించద్దు. దేవునికి స్తోత్రం. ఏ విషయంలో మనము సనుక్కోకూడదు. దేవుణ్ణి అనుసరించినంత కాలం ఉజ్జియా వర్ధిల్లాడు, వర్ధిల్ల చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మనం కూడా దేవుణ్ణి అనుసరించినంత కాలమే వర్ధిల్లుతాం. దేవుణ్ణి అనుసరించినంత కాలమే జయం పొందుతాం. దేవుణ్ణి అనుసరించినంత కాలం ఆరోగ్యంగా ఉంటాం. దేవుణ్ణి అనుసరించినంత కాలము దయ్యపు శత్రువుల మీద జయం పొందుతాం. శత్రువు మీద జయం పొందుతాం. దేవునికి స్తోత్రం. కనుక ఎక్కడికి వెళ్ళినా దావీదుకు జయము కలుగుటానికి కారణం ఏమిటంటే, అన్ని విషయాలలో, అన్ని సందర్భాలలో దేవుణ్ణి అనుసరించేవాడు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి అనుసరించేవాడు. ఎక్కడ నన్ను ఓడిపోయాడా? ఎక్కడ ఓడిపోలే. దేవుణ్ణి ఎప్పుడైతే పక్కకు పెట్టాడో అప్పుడే బచ్చబ్బతో పాపం చేశాడు కదా. దేవుని పక్కకు పెడితేనే పాపం ఉరికొస్తుంది. కానీ దేవుణ్ణి అనుసరించినంత కాలం యోసేపుకు ఏదన్నా ఉందా? యోసేపుకు దేవుణ్ణి అనుసరించాడు కనుక పాపాన్ని గెలిచాడు. స్తోత్రం. దేవుణ్ణి అనుసరించాడు కనుక వర్ధిల్లాడు. దేవుణ్ణి అనుసరిస్తేనే వర్ధిల్ల చేశాడు దేవుడు ఐగుప్తులో. స్తోత్రం. అనుసరిస్తావా? ఈ వాక్యాన్ని బట్టి నేను దేవుణ్ణి అనుసరిస్తా. దేవా, నిన్నే అనుసరిస్తా. నాతో మాట్లాడినవు గనుక నిన్నే అనుసరిస్తా. ఈ 24 గంటలలో కొంత సమయం నీకిత్తా, కొంత సమయం బైబిల్ చదవటానికి ఇస్తా, కొంత సమయం నీ పాదాల దగ్గర వేడుకుంటా. నువ్వు లేనిది నేను బ్రతకనయ్యా. నీవు నాకు కావాలే, నా కుటుంబానికి కావాలే. నా జీవితంలో మేలు జరగాలంటే, నా కుటుంబంలో మేలు జరగాలంటే తప్పక నేను నిన్ను అనుసరించాలి. నిన్ను అనుసరించిన వారు ఎవరు చెడిపోలే. నిన్ను అనుసరించిన వారు ఎవరు ఓడిపోలే. నిన్ను అనుసరించిన వారు ఎవరు అపజయం పాలుగాలే. నేను నిన్ను అనుసరిస్తాను. దేవునికి స్తోత్రం. నిన్ను అనుసరిస్తే నన్ను వర్ధిల్ల చేస్తావు దేవా. నిన్ను అనుసరిస్తే వర్ధిల్ల చేస్తావయ్యా. నిన్ను అనుసరించినందుకు యోసేపును వర్ధిల్ల చేశావు. నిన్ను అనుసరించినందుకు రూతును వర్ధిల్ల చేశావు. నిన్ను అనుసరించినందుకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక 7 సార్లు హల్లెలూయా చెప్పుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా,
మన ఇల్లును మన జీవితాన్ని కూల్చుకునేది అంత మన చేతిలో ఉన్నది, అంత మన చేతిలో ఉందండి. నువ్వు రోజుకు ఉదయము సాయంత్రము 2 అధ్యాయాలు చదువు, ఉదయం సాయంత్రం కొంచెం ప్రార్థన చేయి, నీ పచ్చదనం ఎట్లుంటుందో చూడు. స్తోత్రం. నీ బాడీని చెకప్ చేసుకో, నీ ఆత్మను చెకప్ చేసుకో, నీ మాటను చెకప్ చేసుకో, నీ జ్ఞానముని చెకప్ చేసుకుంటారా లేదా? ఆడికి పోయి పండబెట్టి గ్లూకోజ్ ఎక్కితే పడుతుందా? కుట్టం అది ఆగిపోయిందా? ఆగిపోయింది. అది చూస్తారు. కానీ ఆత్మలో ఏం జరుగుతుంది, లోపల ఏం జరుగుతుంది, అంతరాత్మలో ఏం జరుగుతుంది, ఆత్మీయంగా ఏం జరుగుతుంది, ఆ రుచి నీకు కలిగితే దేవునికి స్తోత్రం. నాకు సిగ్గైందండి, మా మన్మరాలు బైబిల్ చదివితే సిగ్గైంది. క్రమం తప్పకుండా ఉదయం సాయంత్రం బైబిల్ చదివితే నాకు సిగ్గైంది. నేను పాస్టర్గా ఉండి సేవకునిగా ఉండి నేను ఎందుకు చదవద్దు అని మొదలు పెడితే, ఇప్పుడు మత్తయి సువార్త నుండి ఉదయం సాయంత్రం ఎట్టి పరిస్థితిలో కూడా ఎక్కడికి పోయినా కూడా బంధువుల దగ్గరికి వెళితే కూడా, మన ఊరికి వెళితే కూడా, ఎక్కడికి వెళ్ళినా ఇక నా బ్రతుకు కాలం అంతా కూడా ఉదయం సాయంత్రం బైబుల్ చదవకుండా ఊరుకోనని నిబంధన చేసుకున్న. ఉదయం 2 అధ్యాయాలు సాయంత్రం 2 అధ్యాయాలు చదివితే ఈ రోజు గలతీలకు వచ్చాను. స్తోత్రం. కొత్త నిబంధన కాడ మొదలు పెడితే గలతీలకు వచ్చాను. ఎంత మేలండి, ఎంత ధైర్యం అండి. పొద్దున బైబిల్ చదివితే దినమంతా కూడా ధైర్యము. దేవునికి స్తోత్రం. ఆమేన్. మరి నువ్వు తిన్నదే పని చేస్తుంది బాడీలో, నువ్వు చదివింది పని చేయకుండా ఉంటుందా? ప్రతి చోట నిన్ను నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత ఈ సంపాదన, లోక సంపాదన ఎంబడబడితే నువ్వు నీ ఎంట దరిద్రత పడుతుంది. దరిద్రత, అసమాధానం కదా, భయంకరమైన స్థితి. ఆ గుర్రం తింటది ఎరుగుతుంది అన్నట్టుగా అయిపోతుంది మన బ్రతుకు. ఇట్లా సంపాదిస్తూనే ఉంటాం, ఇట్లా పోతూనే ఉంటుంది. యేసు రక్తమే. కనుక దేవుని బిడ్డారా, ఈరోజు వాక్యం ఏంటంటే ఈరోజు వాక్యం ఏంటి? ఉజ్జియా జకర్యా దినాలలో, తెలివి కలిగిన జకర్యా దినాలలో ఉజ్జియా దేవుణ్ణి అనుసరించాడు. దేవుణ్ణి అనుసరించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల చేశాడు. మనము అనుసరించినంత కాలం మనం వర్ధిల్లుతాం. మనము అనుసరించినంత కాలం మనం జయం పొందుతాం. మనం అనుసరించినంత కాలం మనకు మేలు జరుగుతుంది. మనం అనుసరించినంత కాలము సాతాను ఓడిపోతూనే ఉంటాడు. స్తోత్రం. నాకు సిగ్గు కలిగించే విషయం ఏంటంటే, మంచి మంచి దైవజనులు కూడా సైతాన్ మీద పడ్డాడు అంటారు. సైతాన్ మీద పడతాడా? సైతాన్ మీద పడతాడా? ఓ సర్వోన్నతుని దేవుని కుమారులారా, ఇంకా మా సమయం ఇంకా రాలేదు, అప్పుడే మమ్మల్ని నశింపజేయ వచ్చిత్రా అని అవి కేకలెత్తే ఈ సేవకుల మీద సైతాన్లు పడతాయట. నా మీద ఎప్పుడు సైతాన్ వాళ్ళే. స్తోత్రం. నేను రక్షణ పొందినప్పటి నుండి నా పడే కళ ఒక్కటే, నన్ను చూడంగానే పాము ఉరికేది. స్తోత్రం. నన్ను చూడంగానే పాములు ఉరికేటి, పరిగెత్తేటి. పాము అంటే ఏంటి? సాతానే కదా. నేను రక్షణ పొందినప్పటి నుండి పాములు పరిగెత్తేటి. నాకు ఎప్పుడు కూడా సాతాను మీదికి రాలే. ఒకసారి మీదికి వచ్చిండు, బట్టలు చింపేశాడు. ఈడేరమ్మా, ఇతడే మా నాయన అని చెప్పాను. అప్పుడు పరలోకము నుండి నాకు ఒక స్వరం వినబడ్డది, వాడిప్పుడు 800 కిలోమీటర్లు పారిపోయాడు. పారిపోతాడండి. స్తోత్రం. పారిపోలే, సింహం పారిపోలే.
దావీదును చూసి పారిపోలే, పారిపోయి మళ్ళా జర వెనకకి వచ్చింది. ఎందుకు వచ్చింది చెప్పండి, చెప్పరా జరా? ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? దావీదు చంపడానికి వచ్చిందా? అది చచ్చటానికి వచ్చింది. స్తోత్రం. దావీదు చేతిలో చచ్చటానికి వచ్చింది. అట్నే పారిపోతే అయిపోయేది కదా. కానీ దానికి పారిపోవడానికి ఇష్టం లేక చచ్చటానికి దావీదు చేతికి చిక్కింది. ఊరుకున్నాడా? గడ్డం బట్టి చింపితే పర్పర్ జినిగిపోయింది, పేగులన్నీ బయటపడ్డాయి. స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, దేవుణ్ణి అనుసరించే వారముగా ఉందాం. మొన్ననే పన్ను వీకించుకున్నా, నొప్పున్నా, ఇంతగా మాట్లాడాను. దేవునికి మహిమ కలుగును కాక. కొంచెం తత్త కూడా పోతుంది అలవాటు అయ్యేదాకా. ప్రార్థన చేయండి అన్ని పనులు పోకుండా. స్తోత్రం. ఆమేన్. ఇప్పుడు అన్ని బాగుండగానే పాస్టర్కు చిన్న సూప్ అవుతుంది. ఇక పనులు పోతే ఇంకేముంటుంది? పనులు పోతే ఈ ముసలోడి మాట ఏంది నేడిది. ఒక వయసుని పాస్టర్గా ఎన్నుకుందాం. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఏది చేసినా, ఏమి చేసినా, దేవుని ఏర్పాటును ధిక్కరిస్తే మాత్రము అది దేవుణ్ణి అనుసరించటము కాదు. స్తోత్రం. దేవుణ్ణి అనుసరించటము కాదండి. ఇదే మార్గము, దీనిలో నడువుండి అని ఒక సేవకుని ఏర్పాటు చేశాడు. దీన్ని ధిక్కరించిన, దీన్ని పక్కన పెట్టినా, మనము అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని తీర్మానం చేసుకున్నా అది దేవుణ్ణి అనుసరించటము కానే కాదు. మీరు బాండ్ పేపర్ తెచ్చుకొని రాసుకోండి. నేను పెద్ద అక్షరములతో పౌలు చెప్పినట్టుగా నేను రాసేస్తా, సంతకం చేస్తా. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి అనుసరించటం అంటే ఏంటి? దేవుడు ఏర్పాటు చేసిన సేవకుణ్ణి మాటకు లోబడి అతడు బోధించే క్రమాన్ని, చెప్పిన క్రమాన్ని పాటించుటమే దేవుణ్ణి అనుసరించుట. దేవునికి స్తోత్రం. తర్వాత ఎలీషా ఏలియా దగ్గరికి వెళ్ళాడు. ఏలియాను అనుసరించాడా? దేవుణ్ణి అనుసరించాడా? పిలుపుకు లోపడ్డాడు. ఎవరిని అనుసరించాడు? దేవుణ్ణి అనుసరించాడు. దేవునికి స్తోత్రం. దేవునికి సమర్పించుకున్న ఏలియాను వెంబడిస్తున్నాడంటే, ఏలియాకు అప్పగించుకున్నాడంటే దేవుణ్ణి అనుసరిస్తున్నాడు. కనుకనే 7 అద్భుత కార్యాలు ఏలియా ద్వారా చేయించిన దేవుడు 14 అద్భుత కార్యాలు ఎలీషా ద్వారా చేయించాడు. దేవునికి స్తోత్రం. సభను బట్టి దేవుణ్ణి అనుసరించు, దయ్యాలు పారిపోతాయి. దేవుణ్ణి అనుసరించు, రోగములు స్వస్థత పొందుతారు. దేవుణ్ణి అనుసరించు, చనిపోయిన వారు లేస్తారు. లేకుంటే దయ్యాలంటే నేను పౌలుని ఎరుగుదును, యేసుని ఎరుగుదును. నువ్వెవ్వనివిరా, ఎవ్వనివిరా అని తిరగబడి ఇద్దరిని లొంగదీసినాయటండి. లొంగదీసినాయి అంటే ఏంటి? లొంగదీసడం అంటే ఏంటి? మెడలు పట్టుకున్నాయంటే ఇక వదిలిపెట్టలేదట. వదిలిపెట్టకుంటే వీళ్ళు చూసి అబ్బా మనమన్నా దక్కించుకుందాం రా మన ప్రాణాలని పారిపోయారట. ఈ పారిపోతే ఇద్దరు కూడా గిలగిల కొట్టుకుంటే బట్టలు ఊడిపోయి దిగంబరులై పారిపోయారట. కొందరేమో బట్టలతో పారిపోయారు. దొరికిన ఇద్దరు మాత్రము దిగంబరులై పారిపోయారు. అంటే బట్టలు ఊడిపోయేదాకా వదిలిపెట్టలేదట. దేవుణ్ణి అనుసరించకుంటే అట్లుంటాయి. స్తోత్రం. దేవుణ్ణి అనుసరిస్తే ఎట్లుంటది? సర్వోన్నతుని దేవుని కుమారులారా, మా సమయం ఇంకా రాకమునిపే మమ్మల్ని నశింపజేయా ఇక్కడికి వచ్చారా? నేను బర్నింగం పెళ్ళికి వెళ్ళాను. ఒక ఆమెకు భయంకరమైన స్థితి ఉంటే ప్రార్థన చేస్తుంటే ఆ దయ్యం అంటది, ఎక్కడి నుండి వచ్చావురా నువ్వు ఎక్కడి నుండి వచ్చావురా? స్తోత్రం. దయ్యమా
అరేతోనే మాట్లాడదు. అరేతోనే మాట్లాడదు. మన పెద్ద సంఘంలో కూడా దయ్యాలు రే అంటే అరేతోనే మాట్లాడద్దు. స్తోత్రం. ఆమేన్. ఒక ఆమె నటించింది, ఓ 2-3 నటించారు. ఓ ఎంతకు పోరు, ఎంతకు ఊరుకోరు. 2-3 గంటలు అవుతుంది, అప్పటికి 5గా వచ్చింది. 5గా వచ్చింది. కొలుకులలో ఏలు పెట్టి ఒత్తుడు ఒత్తితే కివ్వు మన కీక పెట్టింది. స్తోత్రం. పోతున్నావు దయమా, పోతా 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 పో, ఇంకా పోతా ఉంటామేంటి పో అంటే కథ మొదలు. ఇప్పుడు ఆడ కనబడుతుంది, తినంగా చేయంగా కనబడుతుంది. నన్ను ఇట్లా చూస్తుంది. ఎవరు గుర్తుపట్టలు, ఎవరు ఎల్లగొట్టారు, నన్ను ఎల్లగొట్టావు. స్తోత్రం. ఆమేన్. ఎంత పెద్ద దయ్యం కానీ కరెంటు వైర్లు ఓసెత్త నన్ను కట్టేసుకొని వచ్చారు నా దగ్గరికి. దేవునికి స్తోత్రం. ఎక్కి కరెంటు వైర్లు ఓసెత్తనన్న దయ్యాన్ని కట్టేసుకొని తెచ్చారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని అనుసరిస్తే అట్లుంటది పవర్. ఆమేన్. ఇంకా చాలా ఉంది, నేను వాక్యములకి వెళ్ళలే. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి అనుసరిస్తారా? ఎప్పుడు కొత్త కొత్త సంవత్సరం నుండి కొందరు అనుకుంటారు ఈ ఒకటే సీక్రెట్. దేవునికి స్తోత్రం. ఈ ఒక్కసారి తాగుతా, ఇక అస్సలు తాగా. నేను కూడా అనుకునేవాడిని, ఒక్కసారే. స్తోత్రం. ఈ ఒక్కసారి వచ్చే సంవత్సరం నుండి మంచిగా బ్రతుకుతా అనుకునేవాడిని. ఇక ఆ వచ్చే సంవత్సరం కూడా కలుషితం అయిపోతే ఆ సంవత్సరం అంతా కూడా ఎట్లయినా కలుషితం అయిపోయింది కదా, ఈ సంవత్సరం కూడా జరగని. స్తోత్రం. మళ్ళా వచ్చే సంవత్సరం మంచిగా బ్రతుకుతా అని కొన్ని సంవత్సరాలు వాయిదా పడ్డారు. కానీ ఎప్పుడైతే వాటిని అనగదొక్కాను, దేవునికి స్తోత్రం, నా మాటలో జారిపోలే, చూపులో జారిపోలే, తిండిలో జారిపోలే, ఎక్కడ ఏ పండుగ అయినా ఏ సావైనా ఎక్కడ కూడా జారిపోలే. దేవునికి స్తోత్రం. ఆ కంటైనా అవమానాల పాలైనా కానీ నేను జారిపోలే. దేవునికి స్తోత్రం. ఎవ్వరు మెచ్చుకోకుండా జారిపోకుండా దేవుడు బ్రతుకుటాన్ని కృపిస్తున్నాడు. బ్రతుకుదాం, అందరం మోకరిస్తాం, దేవుణ్ణి అనుసరించటానికి తీర్మానం చేసుకుందాం.